అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశి వారి గురించి మనం చెప్పుకోబోతున్నాం. తులారాశి వారికి రాబోయేటటువంటి 3 రోజుల్లో గొప్ప అదృష్టం అయితే లభించబోతుందండి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తిగా. ఈరోజు మనం తులారాశి వారికి 8, 9, 10 తారీఖుల్లో వారికి రాబోతున్నటువంటి ఒక గొప్ప అదృష్టం గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మాకు సపోర్ట్ చేయండి. మరి తులారాశి వారికి రాబోతున్నటువంటి 8, 9, 10 తేదీల్లో ఏం జరగబోతుంది? ఒక మంచి లాభాన్నైతే వీరు ఒక స్త్రీ కారణంగా పొందబోతున్నారు. మరి తులారాశి వారికి ఏ అదృష్టం రాబోతుందో పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మీకు ఈ 3 రోజులు కూడా కొంచెం మంచి అద్భుతాలను అయితే చూడగలుగుతారు తులారాశి వారు. అలాగే పెద్ద పెద్ద సమస్యల నుండి కూడా మీరు బయటపడేటటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. అలాగే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలించబోతుంది. అలాగే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయండి. కాబట్టి తులారాశి వారండి, మీకు మంచి జరగబోతుంది అనేటటువంటి ముందు అంటే ఏదో ఒక సంకేతం అయితే మీకు తప్పకుండా ఈ 3 రోజుల్లో అందుతుందనమాట. అంటే మీకున్నటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఏదన్నా ధన సమస్యలు కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు మీరు చిన్న చిన్న అంటే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వాటి వలన కొన్ని ఏదైనా నష్టాలు ఎదుర్కొన్నట్లయితే వాటి గురించి కూడా మీరైతే మంచి లాభాన్ని పొందేటటువంటి అవకాశాలు ఈ 3 రోజులు కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి వీలైనంత వరకు తులారాశి వారు చాలా మంచి అదృష్టాలను, అద్భుతాలను చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే అంటే ఎవరైనా కానీ ఒకడు పాడైపోవాలి అని కోరుకోవడం చాలా అంటే చాలా తప్పు. అయితే తులారాశి వారి మధ్య జరుగుతుంది ఇదేనండి. ఏంటంటే మీరు కొంచెం బాగా అంటే ఏదైనా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నటువంటి సమయంలో మీ చుట్టూ ఉన్నవారు స్నేహితులు కావచ్చు, లేదంటే బంధువర్గం కావచ్చు, ఎవరైనా కానీ మీరు బాగా ఎదుగుతున్నారు అని తెలుసుకొని మీరు పాడైపోతే బాగుండు అనేటటువంటి విధంగా ఆ విధంగా చూడాలి అని చెప్పి కలలు కనేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే అలాంటి వారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా తులారాశి వారు ఏంటంటే అండి, మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా దైవానుగ్రహం కూడా కలగబోతుంది. అలాగే ఒక స్త్రీ ద్వారా మీకు అత్యున్నతమైనటువంటి గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఈ 3 రోజులు బాగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు దేని గురించి అయితే ఏ పని గురించి అయితే ఆలోచించి మొదలు పెట్టాలా వద్దా అని అంటే ఎక్కువగా ఆ పని జరుగుతుందా లేదా, అసలు ఆ పనిలో విజయం వస్తుందా రాదా అని ఇలా తికమక పడుతూ ఉంటారు కదా. అలాంటి పనులు కూడా మీకైతే ఈ 3 రోజుల్లో సజావుగా సాగిపోయి మీకంతా కూడా మంచి జరగబోతుంది. అలాగే మీరు వృత్తిపరంగా కూడా చాలా చక్కగా రాణించగలుగుతున్నారు. అలాగే రాణించబోతున్నారు. మీకున్నటువంటి పనులు వెనకబడినటువంటి పనులు కూడా అండి మీకు అనుకూలించబోతున్నాయి. అలాగే తులారాశి పరంగా చూసుకున్నట్లయితే ఇంకా చాలా చక్కగా ఉండబోతున్నారు. అంటే వీరు చాలా అందంగా ఉంటారు. అలాగే వీరి ముఖంలో ఎప్పుడూ కూడా నవ్వు ముఖం కలిగి ఉంటారనమాట. ఎదుటివారికి ఎన్ని కష్టాలున్నా, వీరికి ఎన్ని కష్టాలున్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా నవ్వుతూ పలకరిస్తూ మనకెన్ని సమస్యలున్నా కూడా మనం ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి, ఒకే విధమైనటువంటి భావనతో ప్రతి ఒక్కరిని కూడా పలకరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు. అలాగే కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొని ఇప్పటివరకు తులారాశి వారు చాలా అంటే చాలా సఫర్ అయి ఉన్నారు. కాబట్టి ఇక ఈ 3 రోజులు కూడా మీకు అనుకూలించినంత విధంగా ఏ రాశి వారికి కూడా అంతగా అనుకూలం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత అదృష్టాన్ని తులారాశి వారు పొందబోతున్నారు. అలాగే ఒక స్త్రీ కారణంగా అండి మీకు గొప్ప లాభం అయితే కలగబోతుంది. అలాగే మీ చేతికి ధనం కూడా రాబోతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు కొంచెం ఓన్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళు అంటే ఎవరైనా కానీ ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. అలాంటి వారికి కూడా మంచిగా చేతికైతే ధనం అందబోతుంది. ఇక మంచిగా ధనం అందిన తర్వాత మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టాలా లేదా అనేటటువంటి సంకోచం అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా మీకు అత్యద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి మీకు ఎలాంటి సందేహం లేకుండా చక్కగా మీరైతే కొనసాగించుకోవచ్చు. అలాగే ఆ స్త్రీ ఎవరు అనేటటువంటి అనుమానం కదా ఇప్పుడు మీకు. తులారాశి వారికి చెల్లి కావచ్చండి, లేదంటే మీ బంధువర్గం కావచ్చు, లేదంటే మీ తల్లిగారు కావచ్చు, లేదంటే మీ భార్య కావచ్చు. ఇలా ఎవరైనా కానీ వారి ద్వారా మీకైతే డబ్బొస్తుంది. అలాగే వారి ద్వారా ఒక రూ. 10 తీసుకున్నా కూడా ఆ రూ. 10ని మీరు ఏంటంటే మీకు పర్సనల్‌గా వాడుకునే విధంగా అంటే మీకు వ్యాపార పరంగా కానీ, లేదంటే ఏదైనా పెట్టుబడుల ద్వారా ఏదైనా ఒక రూపాయి పెట్టాలనుకునేవారు ఉంటారు కదా. అలాంటి వారికి కూడా వారి ద్వారా ఒక రూపాయి తీసుకుంటే మీకు మంచిగా అనిపిస్తుందనమాట. అలాగే తులారాశి వారు ఇంకా మీకు దైవానుగ్రహం కూడా చాలా గొప్పగా అనుకూలించబోతుందండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే అండి కొన్ని ఒడిదుడుకులైతే మీకుంటాయి. ఏంటంటే కొంచెం లాస్ అనేది ఉంటుంది. అలాగే ఎక్కువగా మీకైతే లాభమే ఎక్కువ శాతం కనిపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న లాస్‌లు అంటే ఏదైనా ఎవరికైనా కూడా చిన్నపాటి కష్ట నష్టాలైతే వస్తూ ఉంటాయి కదా. వాటన్నిటిని చూసి బెదిరిపోయి అయితే అక్కడే ఆగిపోకూడదు. కాబట్టి ఏదైనా కానీ అంటే మీకు భగవంతుడిపై ఎక్కువగా భారం వేసేసి మీరైతే ఏ పనైనా ఎంచుకున్నప్పుడు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకైతే ఆ స్త్రీ వలన
ధనం అయితే రాబోతుంది. కాబట్టి కొంచెం సంతోషపడిపోతారు. ఆ స్త్రీ వలన ఆ స్త్రీకి మీరు తప్పకుండా రుణపడి కూడా ఉండాలి. తులారాశిలో ఉండేవాళ్ళు చాలామంది కూడా స్త్రీలకు గౌరవం అధికంగా ఇస్తూ ఉంటారనమాట. అలానే కాకుండా తులారాశి వాళ్ళు ఏంటంటే అండి, ఎక్కువగా ఏంటంటే మంచిగా ఉద్యోగంలో స్థిరపడాలి, లేదంటే ఓన్‌గా ఏదైనా మాకు సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా వీరికి ఈ 3 రోజుల్లో ఎక్కువగా అనుకూలిస్తాయనే చెప్పుకోవచ్చు. అలాగే డబ్బు రూపంలోనే కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ధనపరంగా మీకు తప్పకుండా అయితే మంచి అవకాశం అయితే ఏర్పడబోతుంది తులారాశి వారికి. 8వ తేదీన ముఖ్యంగా అండి తులారాశి వారికి ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు చాలా విశేషంగా కలిసొస్తుందనమాట. అలాగే ఎలాంటి ఇబ్బందయితే రేపటి రోజున మీకైతే లేదండి. ఇక మీరు ధనపరంగా చూసుకున్నట్లయితే మీకసలు ఎలాంటి సమస్యలు కూడా ఉండవనమాట. అంటే అప్పులు కావచ్చు, లేదంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు కావచ్చు, లేదా మీరు ఎవరికైనా ఇవ్వవలసినటువంటి డబ్బులు కావచ్చు, చాలా సునాయాసనంగా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా అయితే కనిపిస్తుంది తులారాశి వారికి. అలాగే చేతికి అందడం లేదు, మాకు ఇప్పటి వరకు డబ్బులైతే మేము వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మేము చాలా ఎక్కువగా కష్టపడ్డాం కానీ, దానికి సంబంధించినటువంటి ధనం అయితే మాకు చేతికి రావడం లేదని ఇబ్బందులు పాలవుతూ చాలా బాగా దాని గురించి అంటే ఆగిపోయినటువంటి పెండింగ్‌లో ఉన్నటువంటి ధనం గురించి ఎదురు చూస్తూ ఉంటారు చూడండి. అలాంటి వారికి కూడా లాభదాయకంగా ఉంటుందనమాట. అలాగే కోర్టు కేసుల పరంగా కూడా మంచి లాభాలే జరగబోతున్నాయండి. ఇంకా విద్యార్థులకు కూడా చాలా మంచి సమయం. అలాగే విద్యార్థులకు విద్యలో బాగా రాణించగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అనారోగ్య సమస్యలైతే చిన్నపాటి అంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలుంటే అవి కూడా తొలగిపోతాయి. ఇంకా కొంచెం ఆనందకరమైనటువంటి విషయం, ఇంకా జీవితాన్ని మంచిగా గడుపుదామని చెప్పి చాలా కలలు కంటూ ఉంటారు కదా! అంటే ప్రేమికులు కావచ్చు, లేదంటే భార్యాభర్తలు కావచ్చు, లేదంటే ఎవరైనా కానీ ఇలా వారికి కూడా ఎలాంటి ఇబ్బందులైతే లేకుండా చాలా బావుంటుందనమాట. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకుండా మొత్తం మీరు దైవానుగ్రహంగా అంటే మీకు భగవంతుడి పైన ఎక్కువగా భారం వేసేసి మీకు అన్ని విధాలుగా కూడా కలిసొచ్చే విధంగా చేసుకోమని చెప్పి భగవంతుడి దగ్గర మీరే మీకున్నటువంటి కష్ట నష్టాలన్నీ చెప్పుకొని మాకున్న సమస్యలు కానీ అన్నీ కూడా తొలగిపోవాలని మనసారా అయితే రేపటి రోజున వేడుకోండి. ఎందుకంటే తులారాశి వారికి రేపటి రోజున విశేషంగా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మరీ ముఖ్యంగా ఇంతగా చెప్తున్నాను అనమాట. అలాగే నెగిటివ్‌గా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. పాజిటివ్‌గా ఆలోచించుకోండి. తర్వాత 8వ తేదీన తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాను కాబట్టి, ఈ రోజున చక్కగా ఉంటుంది కాబట్టి, ఇబ్బందులు కూడా లేవు కాబట్టి, అన్ని రంగాల వారికి కూడా చాలా బావుంటుంది. అన్ని విధాలుగా కూడా మీకైతే కలిసొచ్చేటటువంటి మార్గం ఉంటుంది. అలాగే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్న వారికి ఎవరికీ కూడా అంటే కొంచెం దూరం పెట్టండి. వారి వలన మీకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, అవైతే కాస్త జాగ్రత్తలు పాటించండి. వారు మిమ్మల్ని ఏంటంటే అండి కించపరిచే విధంగా మాట్లాడాలనో, లేదంటే మీరు పైకి వస్తుంటే చూసి ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏదో ఒక విధంగా అయితే కిందకి దించాలనేటటువంటి ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిని హోల్డ్‌లో పెట్టండి. దూరం పెడితే మిగతాదంతా కూడా మీకైతే సెట్ అయిపోతుందనమాట. వారి వలన ఎలాంటి సమస్యలు రావు. అలాగే ఏదైనా చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా వారి ద్వారా అవి తొలగిపోతాయి. కాబట్టి అలాంటి వారిని మీరు దూరంగా పెడితే చాలా మంచిది. అలాగే రోజంతా కూడా మీకు అనుకూలించేటటువంటి రోజు కాబట్టి మీరు ఎక్కువ శాతం దైవానుగ్రహంగా అంటే మీకు దైవానుగ్రహంగానే ఎక్కువగా ధనలక్ష్మి పరంగా మీకు చేతికి డబ్బు రాబోతుంది కాబట్టి, ఒక స్త్రీ కారణంగా ముఖ్యంగా మీకు చేతికి ధనం రాబోతుంది కాబట్టి, బేసిక్‌గా చూసుకున్నట్లయితే చెప్పాను కదా! తులారాశి వారికి స్త్రీల పట్ల ఎక్కువగా గౌరవ భావన ఉంటుంది కాబట్టి, అమ్మవారైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా వరకు కూడా మీరు స్త్రీలను బాగా ప్రోత్సహిస్తారు. అలాగే మంచి బిజినెస్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, మీ తల్లిగారి దగ్గర కానీ, లేదంటే మీ చెల్లి కానీ, అక్క కానీ, లేదా ఎవ్వరైనా కానియండి, మీకు బాగా బంధువర్గంలో ఉన్నటువంటి మీకు ఆప్యాయంగా ఉండేటటువంటి ఒక స్త్రీ ద్వారా మీకు చేతికి డబ్బు అయితే వస్తుంది. ఆ డబ్బు ద్వారా మీరు ఏదైనా ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసే ముందు ఆ డబ్బులను ఉపయోగించుకోండి. అలాగే వ్యాపార పరంగానే కాకుండా వృత్తిపరంగా కూడా మీకు ఒక రూపాయి వాళ్ళ ద్వారా తీసుకొని ఏదైనా కానీ ఒక పనినైతే స్టార్ట్ చేయండి. అప్పుడు ఆ తర్వాత మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసొస్తుంది. అలాగే వివాహం పరంగా, ప్రేమికుల పరంగా కూడా మంచి అనుకూలించేటటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. వివాహ పరంగా అయితే కొన్ని చర్చలు జరుగుతాయండి. కానీ వివాహం అయితే జరగదు ఇప్పుడే. కానీ గుర్తుపెట్టుకోండి, 8వ తేదీన కూడా మీకు బావుంటుంది కాబట్టి, విపరీతంగా అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి, 9వ తేదీ నుండి మీకు అంటే కొంచెం 8వ తేదీ ఉన్నంత అత్యద్భుతంగా ఉండదు కానీ, 9వ తేదీ కూడా మీకైతే అనుకూలంగానే ఉంటుంది. కానీ ఆ సమయంలో కూడా ఏంటంటే అండి, ఎక్కువగా మీరు దైవారాధన చేసుకోండి.
మీకు అన్ని విధాలుగా మంచి జరగాలంటే మీకు తులారాశి వారికి ఒకే ఒక్క పనండి. ఎలాంటి పరిహారాలు పాటించినప్పటికీ కూడా దైవానుగ్రహం కలగడం చాలా ముఖ్యం కాబట్టి ఎక్కువగా మీరైతే దైవానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మీకు వీలైనంత ఎక్కువ సమయం అయితే పూజా మందిరంలో కానీ లేదంటే దేవాలయంలో కానీ సమయం గడపడం వల్ల ఏమిటంటే తులారాశి వారికి 3 రోజులు కూడా చాలా బాగా అంటే చాలా ఎక్కువగా అనుకూలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 రోజులు కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.